హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజైతే మంచి మిరపకాయ బజ్జీలు అయితే చేయబోతున్నాను. సో ఇక్కడ నేను ఎంత సింపుల్గా చేస్తున్నానో చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇప్పుడు మనం బజ్జీ మిర్చిని తీసుకొని మధ్యలోకి చీల్చుకోవాలి. రెగ్యులర్ మిర్చి కాదు, మనకు బజ్జీ మిర్చి అని చెప్పేసి బయట సెపరేట్గా దొరుకుతుంది. వాటిని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి సీడ్స్ అన్ని తీసేయాలి. ఈ మిర్చి కట్ చేసిన తర్వాత చేతులు మాత్రం దారుణంగా మంటలేస్తాయి. ఈ మంటను తగ్గించుకోవడానికి మనం చేతులకు కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకోవాలి. కొబ్బరి నూనె వద్దు అనుకున్న వాళ్ళు షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి షుగర్ కరిగిన తర్వాత చేతిలోకి అప్లై చేసేసుకోవాలి. సో మంట అనేది ఈజీగా తగ్గిపోతుంది. మనం ఎన్ని మిర్చి చేయాలనుకుంటున్నామో అన్ని మిర్చీస్ని కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు బజ్జీలు చేస్తున్నప్పుడు పచ్చిమిర్చిని అలాగే పిండిలో ముంచి వేస్తే కనుక పచ్చిమిర్చి కొంచెం చేదుగా వస్తుంది. సో మనకు ఆ చేదునెస్ రాకుండా ఉండడానికి ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న మిర్చీలలో చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నట్టయితే మిర్చి ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక బెస్ట్ టిప్, అందరూ ఫాలో అవ్వండి. మిర్చీలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని అందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, మెయిన్గా మనకు కావాల్సింది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అయితేనే ఫ్లఫీగా వస్తాయి మిర్చీలు. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకుంటే మిర్చి పిండిలో మునుగుతుంది కానీ పిండి పట్టుకోదు మిర్చికి. బజ్జీ పిండిని కలపడానికి ముందుగానే స్టవ్ పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే బజ్జీలు మనం పిండి కలిపిన వెంటనే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా ఓన్ చిట్కా కాదు, నేను మిర్చి బండి వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకైతే చెప్తున్నాను. మీకు ఈ చిట్కా నచ్చితే కనుక మీరు ఒకసారి బజ్జీలని ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఇలాగే మనం వేడి చేసుకున్న ఆయిల్లో మనం చేసుకున్న మిర్చీలన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటే మన బజ్జీలు రెడీ అయిపోతాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.